ప్రో కబడ్డీ సీజన్ 12లో మన తెలుగు టైటన్స్ టీం యొక్క పయనం ముగిసింది. మన వాళ్ళు క్వాలిఫైర్ 2 మ్యాచ్లో పునేరి పల్టన్ టీం చేతిలో ఓడిపోయారు, అది కూడా 5 పాయింట్ల తేడాతో. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కొంచెం కష్టమే, ఎందుకంటే ఈ మ్యాచ్లో మన రైడర్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మరోసారి భరత్ తోడా ఒంటి చేత మన టీంని గెలిపించేలా కనిపించాడు. అయితే ఈ మ్యాచ్లో మన డిఫెన్స్ కంప్లీట్లీ ఫెయిల్ అయింది. కోఆర్డినేషన్ లేదు, అలాగే పేషెన్స్ లేదు. మరి ముఖ్యంగా పునేరి పల్టన్ రైడర్స్ను లోపలికి రానిచ్చేవారు కాదు, అడ్వాన్స్ ట్యాకిల్స్ చేసేవారు. ఈ మ్యాచ్ స్టార్టింగ్ చూసుకుంటే మన తెలుగు టైటన్స్ టీంకి గట్టిగా స్టార్ట్ అయింది. వితిన్ 5 minutes పునేరి పల్టన్ టీంని ఆల్అౌట్ చేశారు. మెయిన్లీ భరత్ తోడా ఒక అద్భుతమైన సూపర్ రైడ్ చేయడం చూసాం. అండ్ స్టార్టింగ్ 10 minutesలో ఈ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మన వాళ్ళు ఈజీగా కిల్ చేస్తారేమో అనిపించింది. బట్ ఆ తర్వాత నుండి మన టైటన్ డిఫెండర్స్ పాయింట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అట్ ది సేమ్ టైం మధ్యలో ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా చూసాం. మన వాళ్ళు ఆల్అౌట్కు క్లోజ్గా ఉన్నప్పుడు భరత్ తోడా చివరి రైడ్కి వెళ్ళాడు. అండ్ ఆ రైడ్లో చూసుకుంటే అభినేష్ నటరాజన్ ఎండ్ లైన్ క్రాస్ చేశాడు. బట్ రెఫరీ సెల్ఫ్ అవుట్ ఇవ్వలేదు. అది కూడా మెయిన్ రెఫరీ ఎవరైతే ఉన్నారో ఎండ్ లైన్ రెఫరీ చెప్పింది పట్టించుకోకుండా డిసిషన్ ఇచ్చేశారు. దీంతో మన కోచ్ కృష్ణ కుమార్ రావు గారికి తిక్కలేచింది. రెఫరీ దగ్గరికి వచ్చి ఆర్గ్యూ చేయడం మొదలుపెట్టారు. అండ్ దాని ఈ టైంలోనే వరుసగా 2 కార్డ్స్ రావడం చూసాం. ముందు గ్రీన్ కార్డ్ ఇచ్చారు, వాడి తర్వాత ఎల్లో కార్డ్ ఇచ్చి 2 minutes పాటు సస్పెండ్ చేశారు మన కోచ్ని. సో డెఫినెట్లీ విషయంలో అయితే రెఫరీ మనకు అన్యాయం చేశారు. బట్ స్టిల్ టైటన్స్ టీం ఇంకా స్మార్ట్గా బిహేవ్ చేసి ఉంటే సరిపోయేది. అంటే కామ్గా ఉండి మనకి రివ్యూ తీసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఆ రివ్యూ తీసుకుని ఉంటే సరిపోయేది. మన వాళ్ళు అట్లీస్ట్ మరో 1 minute పాటు ఆల్అౌట్ని అవాయిడ్ చేసి ఉండేవారు. కానీ ఈ టైంలో మన కోచ్ కానీ ప్లేయర్స్ కానీ రివ్యూ గురించి థింక్ చేయలేదు. అండ్ ఇక్కడే మన టైటన్స్ టీంకి దెబ్బడిందని చెప్పుకోవచ్చు. మెయిన్ ఇలాంటి క్రూషియల్ టైంలో మన కెప్టెన్ విజయ్ మాలిక్ ఇంకా స్మార్ట్గా బిహేవ్ చేసి ఉంటే సరిపోయేది. అతను బెంచ్ మీద ఉన్నాడు, బట్ స్టిల్ కృష్ణ కుమార్ రావుని తీసుకెళ్ళడానికి వచ్చాడు. అండ్ ఆ టైంలో రివ్యూ అడిగుంటే సరిపోయేది. బట్ ఏనో రెఫరీ మిస్టేక్ చేయబట్టి మన కోచ్ గారికి కోపం వచ్చింది అని అడిగారు. అయితే ఒక్కదాన్ని పట్టుకుని మన టైటన్స్ టీం ఓడిపోయిందంటే అది ఫూలిష్ థింగే. ఎందుకంటే ఈ మ్యాచ్లో మన డిఫెండర్స్ పెర్ఫామ్ చేసింది ఏమీ లేదు. కేవలం రైడింగ్లో భరత్ తోడా ఒక్కడే మనకు హోప్ ఇచ్చాడు. ఏకంగా 23 రైట్ పాయింట్స్ స్కోర్ చేశాడు. అలాగే కెప్టెన్ విజయ్ మాలిక్ కూడా సూపర్ 10 కొట్టాడు. బట్ అందులో ఎక్కువగా బోనస్ పాయింట్లు ఉన్నాయి, టచ్ పాయింట్స్ తక్కువ ఉన్నాయి. వేరేస్ భరత్ తోడా చూసుకున్న 13 టచ్ పాయింట్లు అలాగే 10 బోనస్ పాయింట్లు ఉన్నాయి. విచ్ మీన్స్ మన టైటన్ రైడర్స్ ఆల్మోస్ట్ 20 బోనస్ పాయింట్లు తెచ్చారు. దీనివల్ల మన టీం ఈ మ్యాచ్లో 4 times ఆల్అౌట్ అయినా కానీ ఆ స్కోర్ డిఫరెన్స్ 5గా మాత్రం ఉంది. అదర్వైజ్ ఒక టీం ఒక మ్యాచ్లో 4 సార్లు ఆల్అౌట్ అయిందంటే చాలా పెద్ద డిఫరెన్స్తో ఓడిపోతారు. బట్ మన రైడర్స్ రెగ్యులర్గా బోనస్ పాయింట్లు తీసుకొస్తూ ఆ స్కోర్ డిఫరెన్స్ను ఎక్కడ కూడా తగ్గకుండా చూసుకున్నారు. కానీ మన డిఫెండర్స్ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ తేలిపోయారు. ఈవెన్ సబ్ ప్లేయర్స్ని తీసుకొచ్చినా సరే వాళ్ళు పెద్దగా రాణించలేకపోయారు. శంకర్ గడే ఒక సూపర్ ట్యాకిల్ చేశాడు, అదైతే మైండ్ బ్లోయింగ్. అసలు హ్యాండ్ పట్టుకుని ట్యాకిల్ చేసి పంకజ్ మోజా లాంటి రైడర్ని ఆపేశాడు. బట్ చివరిలో క్రూషియల్ టైంలో ఒకే రైడ్లో 4 పాయింట్లు ఇవ్వడం చూసాం. మన కార్నర్ డిఫెండర్స్ తొందరపడి ఆదిత్య షిండేను అడ్వాన్స్గా ట్యాకిల్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఇక్కడే మ్యాచ్ పోయింది. అది పాయింట్ ఆఫ్ టైంలో ట్యాకిల్ కనుక సక్సెస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. మెయిలు సూపర్ రైడ్ జరిగిన టైంలో అజిత్ పవార్ లేట్ అయిపోయాడు. అతను కొంచెం ఫాస్ట్గా వచ్చే డాంగ్లింగ్ హ్యాండ్ని పట్టుకుంటే సరిపోయేది. అలాగే ఓవరాల్గా చూసుకునే మ్యాచ్లో అజిత్ పవార్ కంప్లీట్లీ ఆఫ్ కలర్గా కనిపించాడు. మొత్తం 8 అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ చేశాడు. సో మనం ప్రివ్యూలోనే మాట్లాడుకున్నాం శుభాం షిండే మరి అజిత్ పవార్ ఈ కాంబినేషన్ చాలా కీలకంగా మారబోతుందని చెప్పి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆదిత్య షిండే చాలా మంచి ఫామ్లో ఉన్న రైడర్. ఈ మ్యాచ్లో 22 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ పునేరి పల్టన్ టీం గెలిచిందంటే దానికి మెయిన్ రీజన్ ఆదిత్య షిండేనే మైండ్ బ్లోయింగ్ రైడింగ్ చేశాడు. వేరేస్ మన డిఫెండర్స్ చూసుకుంటే అతనికి సరైన ప్లాన్ వేయలేకపోయారు. పట్నాతో మ్యాచ్కి అగెన్స్ట్గా అయాన్ లోచబ్ను 6 సార్లు పట్టుకున్నారు, కానీ ఆదిత్య షిండేని మాత్రం 2 సార్లు పట్టుకున్నారు. దీనివల్ల మన టైటన్స్ టీం ఈ మ్యాచ్లో ఓడిపోవాల్సి వచ్చింది. సో ఈ మ్యాచ్లో అయితే మన డిఫెండర్స్ చాలా ఒత్తిడిలో కనిపించారు. కోఆర్డినేషన్ వర్కౌట్ అవ్వలేదు. పర్టికులర్గా ముందు చెప్పినట్టు పూణే రైడర్స్ని లోపలికి రానిచ్చేవారు కాదు. వాళ్ళు ఎక్కడ బోనస్ చేస్తారని చెప్పి అడ్వాన్స్ ట్యాకిల్స్ చేసేవారు. దీనివల్ల వరుసగా పాయింట్స్ పోయాయి, అది కూడా మల్టిపుల్ పాయింట్స్ ఇచ్చేసేవారు ఒక్కో రైడ్లో. సో నిజానికి ఈ మ్యాచ్లో పునేరి పల్టన్ టీంకి ఆల్అౌట్స్ రూపంలో 8 పాయింట్లు వచ్చాయి, వేరే టైటన్స్ టీంకి 2 పాయింట్లు వచ్చాయి. అంటే ఆల్అౌట్ రూపంలో వచ్చిన ఎక్స్ట్రా పాయింట్స్ వల్ల మన టైటన్స్ టీం ఓడిపోవాల్సి వచ్చింది. అది ఆల్అౌట్ పాయింట్స్ అవ్వకుండా మన డిఫెండర్స్ పేషెన్స్ చూపించి బోనస్ కోసం వచ్చే వరకు వెయిట్ చేసి ఉండాల్సిందే. అంటే రైడర్స్ని లోపలికి రానిచ్చుంటే మేబీ ఒక 4-5 బోనస్ పాయింట్లు పట్టుకెళ్ళి ఉండేవారు. బట్ మన టీం 2 సార్లు ఆల్అౌట్ అయిపోయి ఉండేది కాదు. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే పునే టీం చాలా ఒత్తులో కనిపించింది. వాళ్ళైతే నిజంగా మన టైటన్స్ టీంని డామినేట్ చేసి గెలిచేస్తారనే రేంజ్లో పెర్ఫార్మెన్స్ ఏమీ పెట్టలేదు. వాళ్ళ డిఫెండర్స్ కూడా చాలా మిస్టేక్స్ చేశారు. కానీ వాళ్ళు చూపించిన స్మార్ట్నెస్ మన టైటన్స్ టీం చూపించలేకపోయారు. అలాగే ముందు చెప్పినట్టు రివ్యూ తీసుకోకపోవడం అండ్ 4 పాయింట్ రైడ్ ఇవ్వడం, ఈ 2 బాగా బ్యాక్ఫైర్ అయ్యాయి. ఎనీహో మన టైటన్స్ టీం ఈ రేంజ్లో పెర్ఫామ్ చేసిందని చెప్పి మనమైతే అనుకోలేదు. ఆక్షన్ అయిపోయిన తర్వాత మన టీంని చూసుకుని నెంబర్ 12 ఉండకపోతే చాలు అనుకున్నాం. బట్ అలాంటిది మన వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు అండ్ 2 మ్యాచ్లు గెలిచారు. కేవలం 1 అడుగు దూరంలో ఫైనల్ మిస్ అయిపోయారు. బట్ ఎనివే క్రెడిట్ అయితే ఖచ్చితంగా మన హెడ్ కోచ్ కేకే హుడా అలాగే భరత్ తోడా వీళ్ళిద్దరికి ఇవ్వాలి. ఇద్దరు ఈ సీజన్లో మన టైటన్స్ టీంకి చాలా మంచి హోప్ ఇచ్చారు. సో మనకి హెడ్ కోచ్గా కృష్ణ కుమార్ రావు గారు వచ్చిన దగ్గర నుండి మన పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. లాస్ట్ సీజన్లో ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళినంత పని చేసాం, అండ్ ఈ సీజన్లో ఆల్మోస్ట్ ఫైనల్కి వెళ్ళినంత పని చేసాం. దీంతో నెక్స్ట్ సీజన్లో మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అయితే మన వాళ్ళు కప్ కూడా కొట్టొచ్చేమో. సో డెఫినెట్లీ గత 5-6 సీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్లో మన టైటన్స్ టీం ఫ్యాన్స్ గర్వపడే పెర్ఫార్మెన్స్ని ఇచ్చారు. ఖచ్చితంగా ఇలాంటి ఓటమి టైంలో మన టైటన్స్ ఫ్యాన్స్ మన టీంకి అండగా నిలవాలి. వెల్ ప్లేడ్ తెలుగు టైటన్స్ టీమ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్.